by the proverb these days that says, God helps those who help themselves. మరి తమకు తాము సహాయం చేసుకున్న వారికి దేవుడు కూడా సహాయం చేస్తాడన్న ఒక సామెతను బట్టి చాలా మంది తమ బ్రతుకు విధానం ఈ రోజుల్లో It's కనబడుతుంది. very common among the Christians. మరి క్రైస్తవులలో ఈ మాట బాగా ప్రాచుర్యం పొందింది. But this verse is not from the Bible. అయితే ఈ యొక్క మాట బైబిల్ గ్రంథంలో లేక లేఖనాల్లో మనకు కనబడదు. This phrase is actually attributed to an ancient Greek thought. We don't know who is the author, but it became famous by the usage of this famous person named Benjamin Franklin. బెంజమిన్ ఫ్రాంక్లిన్ గారనే మరి ఆయనకు చెప్పాడన్నట్టుగా ఆపాదించబడుతుంది, కానీ నిజానికి గ్రీకు తత్వవేత్తలు అంత పూర్వమే దీన్ని మరి ప్రాచుర్యానికి తెచ్చారు. అక్కడ ఎవరో చెప్పి ఉండవచ్చును. He is one of the founding fathers of America. బెంజమిన్ ఫ్రాంక్లిన్ గారు అంటే అమెరికా దేశ స్థాపకుల్లో ఆయన ఒకరు కదా. This statement is partially true. అయితే ఈ యొక్క మాట ఏదైతే ఉందో సామెత రూపంలో అది సగం సత్యం అన్నమాట. Though it talks about human responsibility, but it fails to acknowledge God's grace and his faithfulness to his promises. వాగ్దాన రూపంలో తన కృపను తన యొక్క ఖచ్చితత్వాన్ని తెలియజేసే దేవుని విషయాన్ని పక్కన పెట్టి మనుషుల ప్రయత్నాన్ని హెచ్చుగా చెప్తుంది ఈ మాట. Just few weeks ago we could get to hear a wonderful sermon by Selina regarding faith, promise keeping God. మరి 2-3 వారాల క్రితం అనుకుంటా సహోదరి సెలీనా గారు మాట నిలుపుకునే దేవుడు, వాగ్దానాన్ని కాపాడే దేవుడు అనే వాక్యాన్ని కూడా విశ్వాసం గురించి మనం విన్నాం. So what I'm going to share would be like a branch to that, but I'm not addressing anything that she spoke that day. మరి ఆ రోజున సహోదరి చెప్పిన దానిని బహుశా ఇది కొనసాగింపులాగా అన్నట్టుగా ఉంటుంది, కానీ వాటిని ఏమీ నేను చెప్పదలుచుకోలేదు. So God helps those who help themselves. As I said, it is not completely Christian, but in fact it is a dangerous statement for the believers of God. మరి దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి ఈ సామెత ఏదైతే ఉన్నదో అది కొంచెం అపాయకరమే అని చెప్పాలి. And Genesis chapter 16, it shows how dangerous it can be when we confuse practical action with faithful obedience. మరి ఆ యొక్క విశ్వాసంతో విధేయత చూపించడం అనే విషయాన్ని గూర్చి మనం ఆలోచిస్తే అక్కడ ఆ పద్ధతిలో లేదంటే ఆ విషయంలో అన్నట్టుగా మరి ఇదొక ఆదికాండం 16వ అధ్యాయంలో కూడా ఈ మాట ఉంటుంది. ఈ యొక్క మాట అక్కడ అపాయకరంగా కనబడుతూ ఉంటుంది. And we will go through the story of Abraham a little. మరి అబ్రహాం గారిని గురించి కొన్ని మాటలు మీకు చెప్తాను. God promised Abraham that he will bless him with children, land, and make him a great nation, and through him he will bless all the nations of this earth. We find it in Genesis 12 verse 1 to 3. మరి ఆదికాండము 12వ అధ్యాయము మరి మొదటి 3 వచనాల్లో చెప్పినట్టుగా మరి దేవుడు అబ్రహాం గారికి నీకు సంతతిని ఇస్తాను, భూమిని ఇస్తాను, ఏమండి మరి నీ ద్వారా నీ సంతతి ద్వారా భూమి యొక్క సమస్త వంశాలు ఆశీర్వదింపబడతాయని వాగ్దానాన్ని ఇచ్చారు. And not only that, God confirmed with him again that he will fulfill this promise through Abraham's offspring, which means somebody who came directly from his flesh. మరి తన శారీరక కుమారులు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా నేను దీన్ని నెరవేరుస్తానన్న మరి మరొకసారి చెప్పడం కూడా మనం వాక్యంలో చూస్తూ ఉంటాం. We find it in Genesis 15 verses 4 to 5. మరి ఆదికాండం 15వ అధ్యాయము 4 మరియు 5 వచనాల్లో ఆ యొక్క మరి పునరుద్ఘాటన మనం చూస్తూ ఉంటాం. And here God and Abraham were talking about Eliezer, who was a servant of Abraham. Abraham was concerned that he may become the heir of the property. మరి దేవునితో సంభాషణ చేస్తూ అబ్రహాం గారు ఏమంటాడంటే, ఇదిగో ఆ యొక్క మరి నా సేవకుడైన ఎలియాజరే నా ఆస్తి అంతటికి వారసుడు అవుతాడు కదా అన్నట్టుగా అక్కడ దేవునితో సంభాషణ చేస్తూ ఉన్నాడు. And that situation God speaks to him and says, this one shall not be your heir, but one who will come from your own body shall be your heir. Then he brought him outside and said, look now toward heaven and count the stars if you are able to number them. And he said to him, so shall your descendants be. మరి అక్కడ ప్రభు మాటలు ఏముంటాయంటే, ఇతడు నీకు వారసుడు కాదు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగును అగునని చెప్పాను. మరి ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకే నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలా అవునని చెప్పారు. God promised, confirmed, even added more clarity to that promise. కాబట్టి దేవుడు వాగ్దానం చేశాడు,
దానిని మరలా పునరుద్ఘాటనం చేస్తూ ఉన్నాడు. దానికి రుజువులను కూడా ఆయన ఉదాహరణ రూపకంగా చూపిస్తూ ఉన్నాడు. And then it passed almost a decade, but there is no sign of fulfillment of this prophecy, this promise in the life of Abraham. అబ్రహాం గారి జీవితంలో వాగ్దానం పొందుకొని ఒక దశాబ్ద కాలం జరిగిపోయింది, కానీ దేవుడు మరి ఆ యొక్క వాగ్దానం నెరవేరుస్తున్న ఏ సూచన కూడా కనబడలేదు. And that moment, Sarah, Abraham's wife, he comes to Abraham, and they both were having a conversation, and they wanted, they both discussed and said, God's promises are true, they have to be fulfilled, and we need to find a way how they will be fulfilled. దేవుడు వాగ్దానం చేశాడు కదా, అది తప్పనిసరిగా నెరవేరుతుంది. మరి ఆ దేవుడు మాట తప్పడు కదా అన్నట్టుగా అబ్రహాం గారు శారాయి గారు మాట్లాడుకుంటూ మరి దీనిని మనం ఏదైనా సహాయం చేద్దామా లేదంటే మనం ఏదైనా చేద్దామన్నట్టుగా వారు సంభాషించుకుంటూ ఉన్నారు. Time is passing by. We started at 75, now we are 85, we are running short of time. So, we need to make sure that God's promises should be fulfilled. కాబట్టి ఇదిగో 75 సంవత్సరాల వయసులో దేవుడు మనతో మాట్లాడాడు. ఇదిగో 10 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు 85 వచ్చేసింది. ఇదిగో దేవుడేమో మరి మాట ఇచ్చాడు, మరి సంతానాన్ని ఇస్తానని, మనం ఏదో ఒకటి చేద్దామన్నట్టుగా వారు బయలుదేరినారు. So Sarah and Abraham tried to solve God's delay with human strategy. కాబట్టి దేవుడి యొక్క ఆ యొక్క ఎదురు చూపును అనేటువంటి దాన్ని మరి అబ్రహాము శారాలు వారి యొక్క ప్రయత్నం ద్వారా దాన్ని మరి పూర్తి చేయాలన్నట్టుగా ప్రయత్నం చేశారు. And you all know the result. మరి అక్కడ జరిగిన ఫలితము మనందరికీ ఎరికే కదా. The result is pain, conflict, and the consequences that cannot be controlled. మరి దాని యొక్క ఫలితము మరి బాధతోనూ ఏమండి వివాదముతోనూ నియంత్రించలేని విధంగా అది అయిపోయిన సంగతి మన అందరికీ తెలుసు. And many a times in our own lives we'll be tempted to stop waiting on God and start forcing some outcomes. మరి ఇట్లాంటి పరిస్థితే మరి మరి మన జీవితాలలో కూడా జరుగుతూ ఉంటుంది. దేవుని వాగ్దానాల విషయంలో ఎదురు చూడడానికి బదులుగా మనం ఏదో చేద్దామన్నట్టుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కదా. We act more pragmatic. మరి ఊహాజనితంగా అన్నట్టుగా అనుకుని మనం చేయడానికి ముందుకు వస్తూ ఉంటాం. So Abraham and Sarah, they wanted to do something so that God's promise may be fulfilled in their lives. కాబట్టి దేవుడు ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చుటకు అబ్రహాము శారాలు తమ వంతు ప్రయత్నంగా వారు కొన్ని పనులు చేయడానికి పూనుకున్నారు. Sarah suggested Abraham to take her maid Hagar so that through her they may obtain a son, so that God's promise may be fulfilled in their lives. అబ్రహాము భార్య అయినటువంటి శారాయి గారు ఏమన్నారంటే, ఇదిగో నా దాసి అయిన హాగరుతో నీవు వెళ్ళాలి, అలాగ మనకు సంతానం కలుగుతుంది, అది దేవుడిచ్చిన వాగ్దానం అని మనం అనుకుందాం అన్నట్టుగా వారు చేసినారు. In their situation, వారి యొక్క పరిస్థితులు గమనిస్తే it is a practical thought. మరి అది అక్కడ అది ఆ రోజువారీ జరిగే ఆ యొక్క అభ్యాసపూర్వక విషయం అది. And its success rate is very high. మరి అలాగూ in చాలా comparison to others. మరి చాలాసార్లు ఆ చుట్టుపక్కల జరుగుతూ ఉంటుంది, అలాగూ చాలామంది చేస్తూ ఉంటారు, అది సక్సెస్గా జరుగుతూ ఉంటుంది. So practical success, it has good success rate. Yeah. So they thought they could do it. And what about moral? Is it moral? అయితే మరి ఇది నీతి సంబంధంగా సరైనదేనా అని కూడా ఆలోచించాలి, ప్రశ్న వేసుకోవాలి. కానీ ప్రాక్టికల్గా చూసినా మరి సక్సెస్ రేట్లో చూసినా అది సరిగా ఉంటూ ఉంది. Is it moral? అయితే నీతి సంబంధంగా సరియేనా? According to those customs and that life, it is moral also. మరి ఆ రోజున ఉన్నటువంటి సాంప్రదాయము పరిస్థితులను బట్టి అది న్యాయబద్ధంగానే జరుగుతూ ఉంటుంది. So they wanted to do something, some enterprise, so that God's promises may be fulfilled, which are practical, successful, has good success rate, and which is moral also. So they don't feel they are doing anything wrong. కాబట్టి ఆ రోజున ఉన్న పరిస్థితులు, వారి సమాజంలో ఉన్నటువంటి ఆ యొక్క సంస్కృతి మరి దాని ప్రకారం అన్నట్టుగా మరి అది మరి ప్రాక్టికల్గా ఉంటుంది, సక్సెస్ రేట్ బాగుంది, అలాగే న్యాయంగా కూడా ఉన్న ఒక విషయంగా వీళ్ళిద్దరూ చేస్తూ ఉన్నారు. And when Sarah suggested, Abraham agreed. శారా ఎప్పుడైతే చెప్పిందో అబ్రహాం గారు మరి అంగీకరించారు. I wonder why Abraham could agree for such plan. అయితే అబ్రహాం గారు అంత త్వరగా ఎందుకు అంగీకరించాడని నేను అప్పుడప్పుడు ఆశ్చర్యపోతూ ఉంటాను. I feel probably it is because what Abraham has done with Sarah in Egypt. మరి బహుశా ఇతడు అలా చేయడానికి
వీళ్ళిద్దరూ అబ్రహాం శారాలు ఐగుప్తులో జరిగిన కొన్ని మరి పరిస్థితులు కూడా ప్రభావం చెప్పాయని నేను అనుకుంటాను. In order to save Abraham, to save his life, he sends Sarah into the court of Egyptian Pharaoh, in fact, to a place where they keep their concubines. మరి ఆ ఐగుప్తు రాజైనటువంటి ఫరో ఉపపత్నులను ఉంచే ఒక స్థలానికి మరి ఈ శారా కూడా తీసుకుని పోబడింది ఐగుప్తులో ఒక పరిస్థితిని బట్టి. So Abraham owes, big time. మరి అబ్రహాము మరి చాలా బాధపడి ఉంటాడు ఆ సమయంలో. No. Woes means Abraham is what we call. He has to do. Sarah did a favor in Egypt. Okay, so now okay, Abraham has to do what Sarah says. కాబట్టి Her అబ్రహాం turn, it గారి is her సమయంలో ఆమె సహాయం చేసింది. ఇప్పుడు అబ్రహాం గారు శారాకి రుణపడి ఉన్నాడు, రుణం తీర్చుకునే సమయం వచ్చింది, ఆ మాట వినవలసి వచ్చింది. So probably because of that, it's just my guess. ఓకే, అది నా యొక్క ఊహ అనుకోండి. And he agreed. మరి మొత్తానికి ఆయన ఒప్పుకున్నాడు. And not only that, usually we make mistakes during the waiting periods. చూడండి, వాళ్ళు చేశారు అని చదువుకున్నాం మంచిదే. ఈ యొక్క ఎదురు సమయంలో లేదంటే ఎదురు చూసే సమయంలో మనం కూడా తప్పిపోతూ ఉంటాం. Probably Abraham also might have done that. మరి బహుశా యొక్క ఎదురు చూపు సమయంలో అబ్రహాము కూడా తప్పిపోయాడు కదా. I and my daughter, we were baking pizza. ఓకే పాస్టర్ గారు, మరి పాప పిజ్జాను దాన్ని బేక్ చేయడానికి చూశారు. The toughest thing to do while making pizza was to wait for the dough to rise. చూడండి, ఆ పిజ్జా తయారు చేసే టైంలో కష్టమైన పని ఏంటంటే ఆ యొక్క పిండి పదార్థము అది కొంచెం పొంగుతుంది కదా, ఆ పొంగలేక వెయిట్ చేయడమే చాలా కష్టమైన విషయం. Every minute my daughter wants to check it. మరి అయ్యిందా, అది పెద్దగా అయిందా ప్రతి నిమిషము నా పాప మరి చెక్ చేయడానికి పూనుకున్నది. So waiting period is the toughest time in our lives. That is when we make our mistakes. చూడండి, ఇలాగూ ఎదురు చూసే సమయాలు చాలా మరి కష్టతరమైన సమయాలు. అటువంటి సమయాల్లో మనమందరము మరి తప్పిపోతూ ఉంటాము. So Genesis 16 verse 4 we read, so Abraham went into Hagar and she conceived, and when she saw that she had conceived, her mistress became despised in her eyes. Then Sarah said to Abraham, my wrong be upon you. I gave my maid into your embrace, and when she saw that she had conceived, I became despised in her eyes. The Lord judge between you and me. So Abraham said to Sarah, indeed your maid is in your hand. Do to her as you please. And when Sarah dealt harshly with her, she fled from the presence. ఈ యొక్క ఆదికాండము 16 అధ్యాయము మరి 4 నుండి 6 వచనాలు మరి చదివినారు. మరి అక్కడ జరిగింది ఏంటంటే ఆమె గర్భం దాల్చటము, మరి గర్భం దాల్చినప్పుడు మరి శారా ఆమె దృష్టికి నీచమైపోవటము, మరి శారా ఆమెను శపించటము, అలాగే మరి అబ్రహాం గారు అంట మరి శారా అబ్రహాముకు మరి ఫిర్యాదు చేయడము. అబ్రహాం అంటారు ఆమె నీ ఇష్టం, ఆమె నీ చేతిలో ఉన్నదని చెప్పటము. అప్పుడు శారా ఆమెను బాధపెట్టడము, ఆమె పారిపోవటం, ఇవన్నీ కూడా జరిగాయి. In this entire story, Sarah is the one who gave Hagar to Abraham, and she is blaming Abraham because Sarah is despising her. I just wonder, how does this work? చూడండి, నిజానికి అబ్రహాం గారికి ఈ సలహా ఇచ్చింది శారానే కదా. మరి ఇప్పుడేమో అది మరి అది జరుగుతూ ఉన్నప్పుడు మరలా అబ్రహాం గారిని మరి దోషం చెప్తుంది, లేదా మరి నీవే చేసి ఇదంతా అంటుంది. చూడండి ఇదంతా ఎలా జరుగుతుందో. So a question for all the married men, please do the homework and help me out to understand why Sarah blamed Abraham. And this is $1 million question for all the married men. So please help me. ఇక్కడున్న వివాహమైన పురుషులందరికీ ఒక హోంవర్క్ ఏంటంటే, శారా గారు అబ్రహాంని ఎందుకు నిందించవలసి వచ్చింది? ఇది జవాబు లేని ప్రశ్న అనుకోండి, $1 million ప్రశ్న, కానీ మీరు వచ్చేవారు నాకు చెప్పాలి. హోంవర్క్ ఇది. So, but however, Sarah despised by her servant. అయితే ఇక్కడ శారా గారు ఆ యొక్క దాసిని మరి త్రోసివేసింది. And this is one of the toughest things to take. మరి ఇది ఎలాగ అర్థం చేసుకోవడానికి చాలా కష్టంగా ఉన్న విషయం కదా. Even Bible talks about it. మరి బైబిల్లో రాయబడింది అది. Proverbs chapter 30 verse 21 to 23, it is written, under their 3 things the earth trembles. Look at the language. Earth trembles by these 3 things. Under 4 it cannot bear up. A servant who becomes a king.
and a godless fool who gets plenty to eat or plenty of money, and a contemptible woman who gets married, and a servant who despises her mistress. సో సామెతల గ్రంథము 30:21-22 వచనాలలో ఉంది. భూమిని వణికించుటవి 3 కలవు, అది మోయలేనివి 4 గలవు. అవేవనగా రాచరికమునకు వచ్చిన దాసుడు, కడుపు నిండా అన్నం కలిగిన మూర్ఖుడు, కంటకురాలై ఉండి పెండ్లేని స్త్రీ, అలాగే యజమానురాలికి హక్కుదారురాలైన దాసి. And Sarah was going through tough thing. మరి శారా ఈ పరిస్థితిలో మరి ఆమెను త్రోసివేస్తుంది, తన సేవకురాలిని తోసివేస్తుంది. When she told Abraham, and Abraham's response was remaining quiet. అయితే అబ్రహాము ఈ విషయంలో నిశ్శబ్దమైపోయారు. So Sarah dealt harshly with her. So Sarah, this Hagar, fled from her presence. మరి శారా ఆమెను బాధ పెట్టడము, ఈ యొక్క దాసి ఆమె యొద్ద నుండి పారిపోవటం, ఇవన్నీ కూడా జరిగాయి. In fact, the language in this place, as well as Exodus chapter 1, where the Israelites were being oppressed, both are the same. In fact, what we see is Sarah oppressed Hagar. మరి చూసారా, ఆ యొక్క శారా మరి ఆ యొక్క దాసిని శ్రమ పెట్టింది అనేటువంటి మాట ఏదైతే మనం చూస్తున్నామో, నిర్గమకాండం 1వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు ఐగుప్తులో పడిన శ్రమకు సుమారుగా అదే మాట వాడబడింది. So Hagar ran away from the Sarah's place. మరి ఆ యొక్క శారా మరి ఆ స్థలం నుండి అన్నట్టుగా, ఆ ఇంటి నుండి అన్నట్టుగా ఈ దాసి పారిపోయింది హాగరు గారు. Here comes the most important part. మరి పారిపోయిన సందర్భంలో కొన్ని ప్రాముఖ్యమైన సంఘటనలను చోటు చేసుకున్నాయి. Genesis chapter 16 verses 9 to 16. మరి 9 నుండి 16 వచనాలు అదే 16వ అధ్యాయం ఆదికాండంలో మనం చూస్తున్నాము. And Hagar was running away from Sarah, and she was in the wilderness. మరి హాగరు పారిపోతుంది అరణ్యంలోనికి వెళ్ళిపోయింది. And there God speaks to Hagar. మరి హాగరుతో అక్కడ దేవుడు మాట్లాడాడు. And he said to her, ఆమెతో ఏమన్నాడు తెలుసా? Hagar, Hagaru, Sarah's maid, where have you come from and where are you going? She said, I'm fleeing from the presence of my mistress Sarah. మరి దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడు. సారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగితే ఆమె అంటుంది, నా యజమానురాలైన సారాయి వద్ద నుండి పారిపోవుచున్నాను. Read entire book of Genesis. మరి ఆది కాండము ఆ యొక్క అధ్యాయాలన్నీ కూడా మనం చదవాలి. Entire story of Abraham. మరి అబ్రహాం యొక్క జీవిత చరిత్ర అంతా మనం చదివితే, And though Abraham is a godly man, అబ్రహాము గారు దేవుని యందు భయభక్తులు గల వ్యక్తి అయినప్పటికీ no one called Hagar with her name except God, Mari- apart from the narrator. మరి ఇక్కడ అంటే ఆ వివరం చెప్పడానికి మరి ఆ నెరేటివ్లో మరి చెప్పబడిన పేరు కాకుండా హాగర్ను పేరు పెట్టి పిలిచిన వాడు దేవుడు మాత్రమే. No one. మరెవరు కూడా పిలవలేదు. You can see the kind of dignity they have given to her. మరి ఆమెకి ఇవ్వబడిన ఆ యొక్క ఘనతను మీరు చూడవచ్చు. Sarah calls her my maid servant. Abraham calls your maid servant. Every time they have conversation, they call your maid servant their maid servant, son of the bondwoman, but they never ever called her with name. And God is the only one who is calling her with name. He is the only one who is giving dignity to a slave whose entire life have been taken from her. చూసారా, ఈ యొక్క దాసురండ్రను మరి సారాయి దాసి అన్నారు, మరి అబ్రహాము యొక్క పనిగతులు అన్నారు, ఇట్లా పిలిచారు. కానీ మరి దేవుని యొక్క విషయంలో చూడండి, దేవుడు పిలిచినప్పుడు ఆమెను మరి హాగరు అని ఆమెను పిలుస్తూ ఉన్నారు, ఆమెకు ఘనతనిచ్చారు. Once a woman goes through pregnancy and childbearing, her life changes completely. You all agree with that, right? మీకు అందరికీ తెలిసినట్టుగా ఒక స్త్రీ వివాహమైన తర్వాత గర్భం దాల్చి పిల్లలను కన్నప్పుడు ఆమె పరిస్థితి మొత్తం మారిపోతుంది కదా. ఆరోగ్య విషయం అన్నట్టుగా పరిస్థితులన్నీ మారిపోతాయి కదా. Going through childbearing not with her interest. Yeah. And So such a situation where she was, and there nobody is giving her even respect and dignity. God alone is calling her by her ఈ యొక్క name. దాసి పిల్లలను కనటం ఆమె ఇష్టంలో ఏం లేదు, తమ యజమానులు చేసిన పని. కానీ అట్లాంటి స్త్రీని కూడా వారు గౌరవించడం లేదు. And the angel of the Lord said to her, return to your mistress and submit yourself under her hand. అప్పుడు యెహోవా దూత ఏమని చెప్పినారంటే హాగరుకు,
నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండుమని దానితో చెప్పెను. Then the angel of the Lord said to her, I will multiply your descendants exceedingly, so that they shall not be counted for multitude. చూడండి ఇంకా ఏమంటున్నారంటే యెహోవా దూత 10వ వచనంలో, మరియు యెహోవా దూత నీ సంతానం నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవునని దానితో చెప్పాను. My first quiz question. ఎక్కడ విన్నట్టుందిగా క్విజ్ క్వశ్చన్లో మొట్టమొదటిది ఇదే. ఓకే, This promise is not made to Abraham, this promise is made to Sarah. Hagar. చూడండి మన క్విజ్లో మొదటి ప్రశ్న హాగరుకు చేయబడిన వాగ్దానము. The reason I put it in the quiz because I know all of us will guess Abraham, so that we may be able to relate. The blessing Hagar received is nothing less than Abraham's blessing. More or less it is almost same. చూసారా, అయితే ఇది క్విజ్ ప్రశ్నలో ప్రారంభంలో మిమ్మల్ని అడగడానికి కూడా ఒక కారణం ఉంది. ఏంటంటే మనందరం అబ్రహాం అనే చెప్తాం, కానీ ఆగరుకి ఇచ్చిన వాగ్దానం కూడా సుమారుగా అబ్రహాముకు చేసిన వాగ్దానంతో మరి సమానమైన వాగ్దానంగా మనం గమనించుకోవాలి. మరి ఈమె మరి పనికత్తే కదా, రన్నింగ్ అవే ఫ్రమ్ ద మిస్ట్రెస్, మరి తన యొక్క యజమానురాల దగ్గర నుండి పారిపోతుంది కదా. Even Abraham did not call her by her name. Here comes the God who is seeing the oppressed and suppressed and calling her by name and giving the greatest blessings, the almost equal blessings with Abraham. చూసారా, మరి ఆమె యజమానుడైనటువంటి అబ్రహాం కూడా ఆమెను పేరు పెట్టి పిలవలేదు, కానీ దేవుని దూత లేక యెహోవా దూత లేక దేవుడు అన్నట్టుగా మరి ఆమెను ఏమని పిలుస్తున్నారంటే హాగరు అని పిలుస్తున్నారు. మరి అబ్రహాముకు ఇచ్చిన వాగ్దానం లాంటి ఆ యొక్క సమానమైన ఒక వాగ్దానమును మరి ఆమెకు ఇస్తూ ఉన్నారు. And said, behold, you are with child, and you shall bear a son. You shall call his name Ishmael, because the Lord has heard your affliction. చూడండి ఇంకా ఏమంటున్నారంటే యెహోవా దూత, యెహోవా నీ మొర విన్నారు, నీవు గర్భవతి ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలును పేరు పెట్టుదువు. ఎందుకంటే ఆ ఇష్మాయేల్ అంటే ఎందుకని అట్లా అంటావంటే దేవుడు నీ మొర్ర విన్నాడు గనుక. Here comes the direct message to all of us. మరి ఈ యొక్క మాటలో ఒక సందేశం మనందరికీ వస్తూ ఉంది. God hears the prayers of oppressed, suppressed, insignificant people. ఎన్నిక లేని వారు, బాధింపబడుతున్న వారు, హింసింపబడుతున్న వారి యొక్క ప్రార్థనను దేవుడు వింటాడనేటువంటి సందేశం. And Ishmael, which means God heard your affliction. In fact, it is a name for God also. మరి ఇష్మాయేల్ అని ఉంది కదండి, దేవుడు మొర విన్నాడు అనేటువంటిది ఒక రకంగా ఈ ఇష్మాయేల్ అనే పేరు దేవునికి సంబంధించిన పేరు. In other words, you can say God who hears prayers of the afflicted. మరి ఆపదలో ఉన్న వారి యొక్క మరి మొరలు వినే దేవుడు అనేటువంటి పేరు లేక బిరుదు దేవుడు కూడా ఉంటుంది. And then so let us not think about Ishmael less. Okay, he is someone named with such a powerful name. కాబట్టి ఇష్మాయేల్ అనే పేరుకు చక్కని అర్థం ఉన్నది. మరి దానిని మనము మరి ఏమీ తక్కువ చేసి చూడనక్కర్లేదు. And he said, he shall be a wild man, his hand shall be against every man, and every man's hand against him, and he shall dwell in the presence of all his brethren. మరి అతడు అడవగాడిది వంటి స్వభావం కలిగిన వాడు, అతని చే అందరి చేతులు అతనికి విరోధంగా ఉంటాయి, అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని హాగరుతో చెప్పినారు. Then she called the name of the Lord who spoke to her, you are the God who sees, for she said, have I also seen him who sees me? మరి అక్కడ 13వ వచనం అండి, అది అనగా హాగరు చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాని నేను ఇక్కడ చూచితిని కదా అని ఆమె అనుకొనెను. Here comes the answer for the remaining two questions. మిగిలిన రెండు ప్రశ్నలకు క్విజ్ ప్రశ్నలకు ఇక్కడ జవాబు మనం కనుగొంటున్నాం. The first person who ever gave a name to God in the Bible are not great godly people, but an oppressed, running away slave Hagar, who gave him the name El Roi. చూడండి, నన్ను చూచిన దేవుడు అనే అర్థం వచ్చే ఎల్ రోయ్ అనే పిలుపును లేక పేరును మరి ఎవరో భక్తులు ఆయనకు ఇవ్వలేదు, కానీ ఇదిగో శ్రమ పొందుచు మరి పారిపోతున్న ఈ యొక్క దాసి దేవుణ్ణి పిలుస్తూ ఉన్నది. In other words, let me put it in this way. God likes to be called as God first I mean, this is the first name he desires to be revealed about him.
that is the name that is given by suppressed, running away slaves. కాబట్టి బాధింపబడుతూ హింసింపబడుతూ స్వాతంత్రం లేకుండా బానిసలుగా బ్రతుకుతూ శ్రమనొందుచున్న వారు పిలిచే పిలుపు లాంటి, ఇదిగో నన్ను చూచిన వాడిని నేను ఇక్కడ చూశాను కదా అనేటువంటి అర్థం వచ్చే పేరు ఈ యొక్క మరి అనపబడుతున్న వారి చేత దేవుడు పిలువబడ్డానికి ఇష్టపడ్డాడు. అది మొదటి బిరుదుగా మనము బైబిల్లో చూస్తూ ఉన్నాము. We have people like to say, I was named by so and so great person. మనందరం అంటాం కదా, నా పేరు తెలుసా, నేను ఫలానా ఆయన చేత నా పేరు పెట్టబడిందని మనం అనుకుంటూ ఉంటాం. And here the first name God is giving about himself is a name given by a slave, running away slave. మరి అయితే దేవుడికి పెట్టబడిన ఒక బిరుదును మనం గమనించినట్లయితే, పేరు అనేది మనం గమనించినట్లయితే ఒక పారిపోతున్న మరి సేవకురాలు పెట్టిన పేరుగా మనం చూడవచ్చు. And the first person ever have seen God in the Bible, at least claimed I have seen, and Bible doesn't contend it, that is Hagar, not Moses. మరి అయితే మరి ఇదిగో నేను దేవుడిని చూచాను అని చెప్పుకున్న మరి ఒక మొదటి వ్యక్తిగా హాగరు ఉంటున్నారు. తర్వాత బైబిల్లో అది ఎక్కడ కూడా ఖండించబడలేదు. So therefore, can you see the importance God is giving to this lady? కాబట్టి ఈ యొక్క స్త్రీ విషయంలో మరి దేవుడు ఎంత ప్రాధాన్యతనిస్తున్నాడో, శ్రద్ధ తీసుకుంటున్నాడు అనేది మనం గమనించాలి. So Hagar bore Abraham a son, and Abraham named his son whom Hagar bore Ishmael, and Abraham was 86 years old when Hagar bore Ishmael to him. తర్వాత హాగరు అబ్రహాముకు కుమారుని కనెను. మరి ఆ కుమారునికి ఇష్మాయిల్ అని పేరు పెట్టడం, మరి అప్పుడు అబ్రహాం గారికి 86 ఏండ్లు ఉన్నాయని బైబిల్ మనకు తెలియజేస్తుంది. And many times we don't talk about Hagar and we always neglect her. But reality, you know what, Hagar is a great example for our lives, for the obedience to God. మరి దేవునికి విధేయత చూపే విషయంలో మనం వేరే భక్తుల గురించి వేరే వారి గురించి మాట్లాడుకుంటాం, కానీ హాగరు గారి జీవితం కూడా మంచి ఉదాహరణగా మనకు చూసుకోవచ్చు. She was running away from mistress because it was too difficult to be tortured by her. మరి తన యజమానురాలు ఆమెను బాధ పెట్టుచుంది కనుక భరించలేక ఆమె ఏమైందంటే పారిపోతున్న సందర్భం ఇది. When God, she is running away from that, and God told her to go back, and she went back. మరి దేవుడేమో ఆమెను మరి దారిలో కలుసుకున్నట్టుగా వెళ్ళొద్దు, నీవు మరలా నీ యజమాని దగ్గరికి తిరిగి వెళ్ళంటే మాట విని మరలా వెనకకు వెళ్ళింది. Can we go back to the boss who is bothering us relentlessly? చూడండి, మన విషయంలో మనల్ని బాగా ఇబ్బంది పెడుతూ, ఏమంటే మనము ఏం చెప్పినా వినకుండా ఉన్న ఒక యజమాని దగ్గరికి దేవుడు వచ్చి నువ్వు మరలా ఆయన దగ్గరే పని చేయంటే మనలో ఎంతమంది వెనక్కి వెళ్ళి ఆయన దగ్గర పని చేస్తాము. If Abraham is a man of faith, she is a woman of faith. మరి అబ్రహామును మనం విశ్వాసులకు, ఏమండి విశ్వాసి, మరి మ్యాన్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసం గలవాడు అంటాం కదా, మరి ఈమె కూడా విశ్వాసం గల స్త్రీ అని మనం అనవచ్చు. And God told Hagar to go back because Ishmael needs Abraham's care. ఓకే, మరి ఇష్మాయిల్ అనే పేరు పిల్లరా అబ్రహాము తీసుకునే శ్రద్ధ అనే అర్థం కూడా వస్తుంది. దేవుడు హాగరుకి చెప్పినట్టుగా ఆమె వెనకకు వెళ్ళింది. And she gave birth to Ishmael. మరి వెనకకు వెళ్ళి హాగరు అక్కడ ప్రసవించింది ఇస్మాయిల్ను. And Abraham loved Ishmael. మరి అబ్రహాము గారికి ఇస్మాయిల్ అంటే చాలా ప్రేమ కలిగింది. And in fact there is a place where Abraham asked God to make his covenant with Ishmael. మరి ఇష్మాయేలు ద్వారా నిబంధన వస్తదేమో అని ఎదురు చూసిన సందర్భం కూడా అబ్రహాము గారికి ఉన్నది. But God has another plan. God wants to make covenant with Isaac. అయితే దేవుడు మరి ఇష్మాయేలు ద్వారా నిబంధనను స్థిరపరచలేదు, కానీ అబ్రహాం గారికి ఇస్సాకు అనే మరొక పుత్రుని ఇవ్వడం ద్వారా తన నిబంధనను ఆయన కొనసాగిస్తున్నాడు. Genesis 17:20 says, and so as for Ishmael, so God made covenant with Isaac, and then says, and as for Ishmael, I have heard you. Behold, I have blessed him and will make him fruitful and multiply him exceedingly, and he shall beget 12 princes, and I will make him a great nation. Is it any promise less than what Isaac and Jacob received? చూడండి, మరి ఈ ఇష్మాయిల్ గురించి అబ్రహాం దేవునికి మొరపెడితే దేవుడు అంటాడు 20వ వచనంలో, ఆదికాండము మరి 17వ అధ్యాయం 20వ వచనంలో, ఇష్మాయిల్ గురించి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో నేను అతన్ని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలగజేసి అత్యధికంగా అతను విస్తరింపజేసేదను. అతడు 12 మంది రాజులను కనును, అతనిని గొప్ప జనముగా చేసేదను. చూసారా ఎంత గొప్ప వాగ్దానము. ఇస్సాకు యాకోబులు కూడా మరి ఇవ్వబడిన వాగ్దానం ఎటువంటిదే కదా. And the children of Ishmael are the many Arabs who are living in the Middle East.
చూడండి, ఈ రోజున మనము మధ్యప్రాచ్యం అంటాము, మధ్య ఆసియా ప్రాంతం అంటాము, అరబ్ దేశాలు అంటాము. వాళ్ళండి ఇష్మాయేలు యొక్క అసలు సిసల They got సంతానము mixed అరబ్బులు. actually, but at least some of them are there. మరి వాళ్ళు మిశ్రిత జనాంగం అయిపోయారు, కానీ ఈ యొక్క ఇస్మాయిల్ యొక్క సంతానము అసలు మరి చెప్పాలనుకుంటే అరబ్బు సంతానం వారై ఉన్నారు. And many a times when we think about Bible and all, we consider these children of Ishmael as nothing. We think only Isaac is blessed, Isaac is blessed, Isaac is the main. సో బైబిల్ నేర్చుకుంటున్న మనం ఏం చేస్తామంటే ఇస్సాకు యొక్క సంతానమునే గొప్పవారని ఆశ్రయింపబడ్డారని మనం అనుకుంటాం, కానీ దేవుడు ఇస్మాయిల్ సంతానంను కూడా దీవించినట్టు మరి బైబిల్లో మనం గమనించాలి. And he is not anything less. He is greatly loved by God also. మరి కాబట్టి దేవుడు అతన్నేమీ తక్కువ చేయలేదు, మరి ఇతనిని మరి బాగా ప్రేమించినట్టుగా కూడా మనం గమనిస్తున్నాము. Many a times we think it is because Ishmael was sent away from Abraham's house. మరి చాలాసార్లు మనకు వచ్చే అభిప్రాయం ఏంటంటే, తర్వాత దినాల్లో హాగరు ఇస్మాయిలు అబ్రహాం దగ్గర నుండి వారు పంపించి వేయబడ్డారు కదా, కాబట్టి వారి గురించి మనం ఎక్కువ ఆలోచించము. At the age of 17, Ishmael was sent away with his mother. మరి 17 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు హాగర్ను ఇస్మాయిలును వారు మరి పంపించి వేశారు వారి సమీపం నుండి. And because of that we think many people consider them as rejected. అదే అప్పుడు కూడా మరి పంపించి వేయటము, మరి అలా పంపించి వేయటము తిరస్కరణ ద్వారా విసర్జించి పంపించేశారు అని చాలామంది అనుకుంటారు. కానీ Abraham did not like it. When Sarah suggested, God approved it. Abraham did not like it. అయితే ఇదంతా కూడా శారా గారి మరి పని, దేవుడు కూడా దాన్ని ఆమోదించాడు, కానీ అబ్రహాం గారికి అలా పంపించి వేయడం ఇష్టం లేకుండింది. In that place God is speaking to Abraham saying, do not let it be displeasing in your sight because of the lad, because of your bondwoman. Whatever Sarah has said to you, listen to her voice. For in Isaac your seed shall be called. Yet I will also make a nation of the son of the bondwoman because he is your seed. మరి దేవుడు మరి అబ్రహాం గారితో మాట్లాడుతున్నాడు. మరి నేను నీకు సంతానాన్ని ఇస్తాను, ఆ సంతానం ద్వారా నా వాగ్దానాన్ని స్థిరపరుస్తానన్న మాటను, ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరుస్తాను. అయితే వచ్చు సంవత్సరం ఈ కాలం ముందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచదనని చెప్పాను. Ishmael was not rejected, but covenant was made with Isaac. That's all. చూడండి, ఇస్మాయేలు తిరస్కరింపబడలేదు, కానీ నిబంధన మరి ఇస్సాకు ద్వారా అది ముందుకు కొనసాగించబడింది. And in fact, నిజానికి God made covenant with Isaac so that Ishmael and other people may be blessed through Isaac. మరి దేవుడు నిజానికి ఇస్సాకుతో చేసిన నిబంధన ద్వారా ఇస్మాయేలు ఆశీర్వదింపబడ్డారు, వారి వంశస్థులు ఆశీర్వదింపబడ్డారు. ఆ మాటకు వస్తే అన్ని జనాంగముల వారు ఆశీర్వదింపబడ్డారు. Isaac is chosen to bring the blessed one Jesus Christ into the world, so that all people, even Ishmael, everybody may be blessed through him. మరి అబ్రహాం గారితో దేవుడు చేసిన నిబంధన ప్రకారము ఇస్సాకుతో నిబంధన స్థిరపరచడం ద్వారా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. తద్వారా ఇస్మాయిలే కాదు, ఇంకా ప్రపంచంలో ఉన్న ప్రతి జనాంగము మరి వారి ద్వారా ఆశీర్వదింపబడింది. So even Galatians chapter 4 verse 21, it say 21 onwards, it does not say Ishmael was rejected, but it encourages us to focus on the promise and the faith. That's what it is talking about. It's not talking about rejection of Ishmael. Many of us we think Ishmael was rejected. ఇస్మాయేలు తిరస్కరింపబడిన వాడు కాదు, విసర్జింపబడిన వాడు కాదు. గలతీ పత్రికలు కూడా దీని గురించిన కొంత సమాచారం ఉన్నది. మరి అక్కడ జరిగింది ఏంటంటే, ఇస్మాయిలు దీవించబడ్డాడు, కానీ నిబంధన వాగ్దానంలో వచ్చేటప్పటికి ఇస్సాకు ఏర్పాటు చేయబడ్డాడు, అతని ద్వారా అవి వచ్చినవి. Though Ishmael was sent away, Isaac and Ishmael were regularly meeting. Those were very good co-brothers. మరి ఆ ఇస్మాయిలు పంపించి వేయబడ్డప్పటికీ వాళ్ళు చక్కని సహోదరులుగా తర్వాత దినాల్లో ఉన్నట్టుగా చూడొచ్చు. We see many places Isaac goes to Ishmael's house for retreat. మరి తర్వాత దినాల్లో ఈ యొక్క ఇస్మాయిలు మరి వంశస్థుల దగ్గరికి, లేదంటే ఆ ఇస్మాయిల్ ఇంటికి ఇస్సాకు వెళ్ళినట్టుగా కూడా మనం చూడొచ్చు. And Genesis 25 verse 17 to 18 it says Ishmael and Isaac were living together and they buried their father Abraham together. After that Isaac stayed with Ishmael for a while. చూసారా, మరి ఇస్సాకు గారు చనిపోయినప్పుడు ఆ సమయానికి మనం ఆ యొక్క విషయం మనం చూసినట్లయితే
ఇస్మాయిలు అలాగే ఇస్సాకు ఒక చోటే నివాసం ఉంటున్నారు. వారిద్దరు మరి ఇతనిని పాతి పెట్టినట్టుగా కూడా మనం చూస్తున్నాం. They didn't have fight between them, but unfortunately Bible readers, they think they are very far from each other. అయితే వారిద్దరూ మరి కలిసిమెలిసే ఉంటున్నారు. మరి ఎందుకో బైబిల్ చదువుతున్న వారికి ఏదైనా శత్రుత్వం ఉందేమన్నట్టుగా కనబడుతూ ఉంటారు. And in fact there is a prophecy in the Old Testament that Ishmaelites will be coming back to God and God accepts their worship. మరి ఇంకొక ప్రవచనం ఉందండి బైబిల్ గ్రంథంలో, ఇస్మాయిల్ సంతతి దేవుడి దగ్గరికి తిరిగి వస్తారు అనేటువంటి ఒక ప్రవచనం కూడా ఉన్నది. Isaiah 60 verse 7 it says, all Kedar's flock will be gathered to you, the rams of Nebaioth will serve you, they will be accepted as offerings on my altar, and I will adorn my glorious temple. And this Kedar and Nebaioth are the first and the last children of Ishmael. చూడండి, యెషయా గ్రంథము 60 అధ్యాయము 7వ వచనంలో, నీ కొరకు కేదారు గొర్రె మందలన్నీ కూడుకొనును, నెబాయోతు పొట్టేళ్ళు నీ పరిచర్యకు ఉపయోగములగును, అవి నా బలిపీఠం మీద అంగీకారములగును, నా శృంగార మందిరమును నేను శృంగారించదను. ఈ యొక్క ప్రవచనంలో చెప్పబడిన కేదారు, నెబాయోతు ఇష్మాయేలు యొక్క చివరి కుమారులై ఉన్నారు. The plan of God is even Ishmael has to be saved from the seed of Isaac, Jesus. అయితే దేవుని యొక్క ప్రణాళికలో ఇస్సాకు ద్వారా అనుగ్రహించబడిన యేసుక్రీస్తునందే ఎవరికైనా రక్షణ ఉంటుంది. అది ఇస్మాయిలు కూడా మరి యేసుక్రీస్తు ద్వారానే రక్షణ. God chose Isaac not to reject Ishmael or other nations but to bless them. మరి ఒకరిని మరి పంపించి వేయడం లేదంటే విసర్జించడం అని అనుకోకూడదు, కానీ మరి వారిని ఆశీర్వదించడానికి ఇస్సాకును ఎన్నుకున్నాడు. ఇస్సాకు ద్వారా అందరికీ ఆశీర్వాదాలు వస్తున్నాయి. So what do we learn from this? సో ఇంతవరకు నేను చాలా చరిత్ర మీకు చెప్పాను. ఇందులో మనము ఏమి నేర్చుకోగలుగుతున్నాము? 2 points. 2 విషయాలండి. The first one, మొట్టమొదటి ఏంటంటే, God cares the rejected, used, abused, pregnant, oppressed, foreign alien slaves, victims of jealousy, and turns to be widow and her son into orphan. చూడండి, మనం మరి ఇక్కడ మొట్టమొదటిగా మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు అణిచివేయబడుతున్న వారికి, ఏమంటే శ్రమనందుచున్నవారు, బాధించబడుతున్నవారు, హింసింపబడుతున్నవారు, పరజనులు, విధవరాండ్లు, తల్లిదండ్రులు లేని వారికి, వీళ్ళందరికీ ఆయన మరి లక్ష్య పెట్టువాడై ఉన్నాడు. Hagar was rejected by Sarah, oppressed by Sarah, and sent away by this good couple Abraham and Sarah, and God sees them and he listens to them, he cares for them. Similarly, he listens to us and cares to us, those who are oppressed, suppressed, used, abused even by good people. చూడండి, ఇక్కడ హాగర్ విషయమే మనం తీసుకుందాం. మంచి వ్యక్తులైనటువంటి శారా అబ్రహాం ద్వారా ఆమె హింసించబడింది, కానీ దేవుడు ఆమె పట్ల శ్రద్ధ తీసుకున్నాడు. నేను మరోసారి అంటున్నాను, బాధించబడి, హింసించబడి, ఇబ్బంది పెట్టబడుతూ, ఏమండి త్రోసివేయబడుతూ, తిరస్కరింపబడుతున్న వారి యొక్క పక్షముగా దేవుడు ఉన్నాడు అనేటువంటిది. God heard the cry of Hagar in the wilderness and he heard the cry of Israelites in Egypt. Cry of Hagar in the హాగరు అరణ్యంలో పెట్టిన మొర్ర దేవుడు విన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో చేసిన అనేక మొర్రలకు దేవుడు విన్నాడు కదా. And if you read the Bible, Deuteronomy chapter 10 verse 18 to 19, the scripture portion read to us, and it is written this is the essence of the law, and in the center of the essence of the law this is what written. He administers justice for the fatherless and the widow, and he loves the stranger, gives him food and clothing. Therefore love the strangers, for you were strangers in the land of Egypt. Is it not exactly fitting with Hagar? Is it not exactly what God did in the lives of Hagar and Ishmael? మనం చదివిన వాక్య భాగము ద్వితీయోపదేశకాండం 10, 17, 18 వచనాలు ఇలా ఉన్నది. 18 వచనం ముఖ్యంగా, మరి ఆయన తల్లిదండ్రులు లేని వారికి, విధవరాలికి న్యాయం తీర్చి పరదేశియందు దయించి అన్నవస్త్రం అనుగ్రహించువాడు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటురు గనుక పరదేశిని జాలి తలంచుడి. హాగరు సాక్ష్యం మనం విన్నాము. ఆమెకు ఇట్లా అన్ని దేవుడు చేశాడు కదా. He will never neglect the cry of the distressed. కాబట్టి శ్రమలోనున్న వారి మొర్ర ఆయన ఎన్నడూ త్రోసివేయడు. And a second lesson,
రెండవ పాఠం నేర్చుకోవాల్సింది ఏంటంటే, And if you look at the story, Abraham, in chapter 15, Abraham believed in God and it is counted to him as righteousness. That's what written. మరి ఆదికాండం 15 అధ్యాయంలో మీరు చూసినారు ఏమండి, అబ్రహాం దేవుని యందు విశ్వాసం ఉంచాడు, అది అతనికి నీతిగా ఎంచబడిందన్న విషయము మనం గమనిస్తాము. Genesis 22, we see Abraham was sacrificing Isaac, where he has expressed, demonstrated a great faith. మరి 22 అధ్యాయం వచ్చేటప్పటికి అబ్రహామును దేవుడు తన కుమారుని బలి అర్పించమంటే సిద్ధపడిపోయి తీసుకెళ్ళిపోయి మరి అర్పించడానికి రెడీ అయిపోయాడు. గొప్ప విశ్వాసాన్ని అక్కడ ప్రదర్శించాడు. 15 and 22 are chapters where of great faith. మరి 15వ అధ్యాయంలోను అలాగే 22 అధ్యాయంలోను అబ్రహాం గారి యొక్క గొప్ప విశ్వాస ప్రదర్శన మనం చూస్తాము. From chapter 16 to chapter 21, we can see the failure of Abraham's faith. అయితే 16 నుండి 21వ అధ్యాయాలు మనం గమనించినట్లయితే అబ్రహాం గారు తప్పిపోయిన విషయాలు లేదంటే విశ్వాసాన్ని ప్రదర్శించని పనులు కూడా మనం చూస్తాము. In 16 we can see taking Hagar. మరి ఇక్కడ 16వ అధ్యాయంలో మనం ఇంతకుముందుగా చదువుకున్నట్టుగా మరి హాగరు విషయంలో జరిగిన సంగతి In ఉన్నది. 21 he was displeased to send away Ishmael. మరి 21 అధ్యాయంలో మరి ఇస్మాయిల్ను పంపించి వేసే విషయం ఉన్నది. So chapter 16 to 21 is talking about the failure of faith and practical disobedience of Abraham. మరి అబ్రహాము గారి యొక్క అపజయాలు ఏమండి, విశ్వాస విషయంలో విధేయత చూపటంలో మరి అతడు అపజయం అవటం అనే విషయాన్ని 16 నుండి 21 అధ్యాయాల్లో మనం చూస్తున్నాము. He was faithless in those places. మరి ఆ యొక్క సందర్భాలలో ఆయన విశ్వాసాన్ని ప్రదర్శించలేదు. He made mistakes and that had consequences that can never be controlled. మరి అతడు చేసిన కొన్ని ఈ యొక్క అపజయ కార్యాల ద్వారా కొన్ని పరిస్థితులు వచ్చాయి. వాటి ద్వారా కలిగిన ఫలితాన్ని ఎవరు కూడా మాపలేనట్టుగా ఉంటుంది. What God did? మరి దేవుడు ఏం చేశాడు? మరి He went into the life of Hagar and into the life of Ishmael, and he blessed them thoroughly, and he made them 12 princes, just like 12 tribes of Israel from Hagar. When Abraham made a mistake with his faithlessness, God remained faithful in his life, and he blessed even the mistakes of Abraham. ఇక్కడ గమనించినట్లయితే మరి అబ్రహాము విశ్వాసాన్ని ప్రదర్శించకుండా మరి తప్పిపోయినప్పుడు మరి హాగరు విషయంలో సమస్య వచ్చింది. కానీ దేవుడు ఆమెను విడిచిపెట్టలేదు. ఆమె విషయంలో దేవుడు కలగజేసుకున్నాడు. ఇస్మాయిల్ని ఇచ్చాడు, గొప్పగా ఆశీర్వదించాడు. నీ సంతతిలో 12 మంది రాజులు వస్తారని చెప్పాడు. ఇస్సాకు విషయంలో ఎలాగైతే మరి ఇశ్రాయేలు ప్రజలకు ఎలాగైతే 12 గోత్రాలు ఉన్నాయో, ఈ యొక్క ఇస్మాయిల్ కూడా 12 మంది రాజులు ఉంటున్నారు. అట్లా దేవుడు అక్కడ ఒక సమాన స్థితిని కలగజేశాడు. That is the second scripture portion we read, 2 Timothy 2:13. If we are faithless, he remains faithful because he cannot deny himself. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా. ఎస్. సో దేవుడు ఏమండి నమ్మదగిన వాడుగా ఉంటాడు. ఒకవేళ మనం నమ్మదగిన వారము కాకపోయినప్పటికీ ఆయన నమ్మదగిన వాడుగా ఉంటాడు. Even when we fail in our faith and make mistakes, God will not fail us and faithfully working to correct the mess we created. కాబట్టి మనమేమో నమ్మదగిన వారం అయిపోయి అవిశ్వాస కార్యములు చేసేసి చిందరవందర చేసేసుకున్నప్పుడు దేవుడు నమ్మదగిన వాడుగా ఉండి ఆ యొక్క విషయాన్ని అంతా కూడా సరి చేసేలాగా దేవుడు ఉంటాడు. He is kind and faithful. ఆయన దయగలిగిన వాడు, నమ్మదగిన వాడు. He never neglects the cry of the distressed. ఆపదలో ఉన్న వారి యొక్క మొరను ఆయన ఎన్నడూ త్రోసివేయడు. He never kicks off the faithless, but he helps them and even clears their mess. Such a God we are worshipping. May the Lord bless us. మనము ఆరాధిస్తున్న దేవుడు ఎంతటి గొప్పవాడంటే విశ్వాసం లేదు కాదని ఆయన మనల్ని తరిమేయుడు, కానీ మనము విశ్వాసం లేకుండా చేసిన పనులను కూడా శుద్ధి చేసి సరిచేసి మరి ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. దేవుడు మనందరిని దీవించును గాక.